దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి గత వారమంతను మరి ఆంధ్రప్రదేశములో కూడికలు ముగించుకొని నిన్నటి దినాన క్షేమంగా సురక్షితంగా చెన్నైకి వచ్చుటకు ప్రభు కృప చూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా ప్రయాణం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేశారని విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు ఇంకనూ కొనసాగించి పరిచర్యను ఆశీర్వదించినట్లుగా ఆంధ్ర సంఘ పరిచర్యలను ఇంకా దేవుడు విస్తరింప చేయనట్లుగా కొనసాగించి మీరు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మరి ఏప్రిల్ మాసములో 23, 24, 25 తారీఖులలో మన మినిస్ట్రీస్ తరపున ఏర్పాటు చేయబడుతున్న పస్కా పండుగలు జరగనై ఉన్నాయి. వాటి కొరకు కొనసాగించి మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నారు. గడిచిన సంవత్సరంలో ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ప్రభు కూడికలను ఆ పస్కా పండుగను జరిగించారు. ఈ సంవత్సరము ఇంకా అంతకంటే రెండంతలుగా ప్రభు ఆ సభలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వాక్యం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడివై ఉన్న ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలతో మాట్లాడి కావలసిన మాటలు పంచిపెట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిగా చెప్పండి అందరూ. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చదువుబడిన వాక్య భాగంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి. అసలు సింహం అంటే అడవికి రాజు. సింహము అడవికి రాజు అయినప్పుడు ఆ సింహానికి ఏమైనా కొదువవుతుందండి? రాజుకి ఏమైనా కొదువవుతుందా? రాజు తలుచుకుంటే డబ్బుకి తక్కువ కాదు, దెబ్బలకి తక్కువ కాదు. రాజు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. మన యొక్క భారతదేశానికి ఇప్పుడు రాజు ఎవరు? మన భారతదేశానికి మోడీ. ఆయన తలుచుకుంటే ఇప్పుడు ఏదైనా చేయొచ్చు. ఏమండి, తినేదానికి ఏమీ లేకుండా ఆకలి కొంటాడు ఆయన. పుచ్చుని బల్లి ఓతున్నట్టుగా అట్ట అనకుండా నోరులు తెరిచి చెప్పండి, నోరు తెరిచి మాట్లాడండి. ఏంది మీరు ఏంది బాగా డల్లుగా ఉన్నారు? ఏంది సాగరన్న ప్రార్థన పగులకు మారుద్దామన్నా? వీళ్ళు నిద్రపూర్చే నేను లేపలేకపోతాను వీళ్ళని. నేను వాస్తవానికి కంటారు నిద్రపోయి 4 రోజులు అయింది. వాస్తవం 4 రోజులు నేను నిద్రపోయి. మంగళవారం రాత్రి అంత ప్రయాణం, అస్సలు నిద్రలేదు. బుధవారం కూడికి ముగించుకొని గదికి వచ్చే లోపల 1, గురువారం కూడికి అయిపించుకొని మళ్ళీ గదికి వచ్చే లోపల 1, శుక్రవారం పగులంతా మార్కాపురంలో ఒక మ్యారేజ్, పగులంతా ప్రయాణం, మళ్ళీ రాత్రి అంతా ప్రయాణమై చెన్నైకి వచ్చాను. నిన్న పగులంతా కొంచెం కారు షెడ్లో ఉంటే దాని కొరకు కొంచెం పగులంతా తిరుగుతా. మరి ఎందుకో ఈ వారం సరిగా ఎక్కువ సమయం ప్రభువులో గడపలేకపోయానేమో అని గత రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాను. రాత్రి నిద్రపోయేటప్పుడు 3
ఉదయకాలం 3 వేకుజామున. అంటే గత వారం అంతా ఆంధ్ర పరిచర్లు చూసుకున్నాను. చెన్నైలో ఉన్న సంఘాల కొరకు, విశ్వాసాల కొరకు ప్రార్థన చేయలేదని గత రాత్రి అంతా ప్రార్థనలో కూర్చొని 3 గంటలకు పడుకున్నాను వేకుజామున. పాస్టర్ వచ్చి అప్పుడే లేపుతుంది 4 గంటల కల్లా. మళ్ళీ ఆదివారం కదా, మౌంట్ ప్రార్థన టైం అయింది లేమని. ఉదయం లేచి రెడీ అవుదామని చెప్పేసి ప్రార్థన చేసినట్టు కూర్చుంటే ఒళ్ళు సహకరించట్లే. ఏందని చూస్తే జ్వరం తగులుతుంది. మీరు కానీ అయితే మళ్ళీ కప్పురావు డొప్పటని ఉంటారు. ఏ పౌలు వింటున్నానన్నా, వింటున్నావా? నేను ఏమీ రెఫరెన్స్ చెప్పలేదు, చదువుతాను పడి పడి పడి. ఇంకా కుదరదని చెప్పి హీటర్ మంచి మంచి వేడికి వచ్చేసరికి హీటరు పెట్టి ఫుల్ వేడి వాటర్ పట్టుకొని, హాట్ వాటర్ వేడి వాటర్ పట్టుకొని ఉడుకు నీళ్ళు అట్లే పైన పోసుకుంటే పటాపంచలు అయిపోయింది జ్వరం. నాలో ఉన్న వేడిని ఆ వేడి నీళ్ళు అణిచేసింది. కాబట్టి తొందర రెడీ చేసి బయలుదేరాను. సిఆర్పిఎఫ్లో ప్రేయర్ అయిపించుకునేసి దినేష్ వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకుని ఇంకా బయలుదేరదామని చెప్పి ఊరకట్ట ఆనుకున్నా గోడని. ఎప్పుడు నిద్రపోయినా గంట అయిపోయింది, 4 అయిపోయింది. అంటే చూడండి ఎంత టయార్డు ఉందో. ఆత్మసిద్ధంగా ఉన్న శరీరము అంటే ఎంత బలహీనంగా ఉందో శరీరం. కానీ నన్ను చూస్తే బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? మిమ్మల్ని చూస్తే ఎట్టుందో తెలుసు నాకు. ఈ పనిమలర కాలేజీని మొత్తం తవ్వుకొని పోయి కనిగిరిలో పెడదాం అనే దానికి మీరు రాత్రంతా పనిమలర కాలేజీ తవ్వినట్టు కనపడుతున్నారు మీరు. ఎందుకు అంత టయార్డ్గా ఉండరు మీరు? మనము సింహపు పిల్లలం, చచ్చిన కుక్కలం కాదు. మరి దీనికి ఆమె చెప్పరేంద్రేళ్ళు. మనం ఎవరు పిల్లలమండి? ఎవరు పిల్లలము? ఆ సింహం పిల్ల ఎట్టుంటుంది? సింహం గజ్జిన ఎట్టుంటుంది? ఎట్టుంటుందండి సింహం గజ్జిన? బెబ్బే బే బెబ్బే అంటారా? ఎట్టుంటుంది అసలు? సింహము పైన దూకి చంపాల్సిన అవసరం లే. ఆ సింహం గజ్జనగా చచ్చిపోవాడు అంతే. ఆమె చెప్పండి గట్టిగా. మీరు ఆమెను హల్లెలూయా చెబుతుంటే వాడు సైతానగాడు ఎక్కడున్నాడు కూడా వచ్చి కూర్చుంటాడు. నేను కూడా వింటా వాక్యం అని. వాస్తవం మీరు చెప్పి ఆమెనుకు వాడు ఉన్నాడు పారిపోవాలా. వాడు ఏదైనా చల్లగా కుదర మెత్తం వీళ్ళ మధ్య నిద్రపోయే వాళ్ళ మధ్యలో కూర్చుంటే మనకు కూడా నిద్ర అవుతుంది. తెలుసా మీకు? నిజంగా అది ఒక అంటువ్యాధి, తెలుసా లేదా? ఇప్పుడు పక్కన ఉన్న ఆయిల్ ఇచ్చారనుకో, మనకు కూడా బస్సులో డ్రైవర్ పక్కలో ఉన్నవాడు నిద్రపోకూడదు. గమనించారా? ఎప్పుడైనా మీరు కనిగిరికి వెళ్ళేదాడు బస్సు డ్రైవర్ పక్కలోకి వెళ్ళి కూర్చొని నిద్రపోండి, వెంటనే ఆయన ఏం చేస్తాడు, బండి ఆపేసి పోయి మర్యాద వెనక పోయి కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకి నిద్ర వస్తుంది. అది ఒక అంటువ్యాధి. వాడు ముందే నిద్రపోతాడు కాబట్టి. వాడు ఎవడు? మీ పెదనాయన కాదు, వాడే అపవాది గాడు, సైతాను గడా. కిరణ్ భలే తిడతాడు వాడిని. సైతాను గాడు వాడు ముందే నిద్రపోతాడు. వాడు మన ఆరాధనకి మన స్తుతులకు భయపడి వాడు పారిపోవాలి. ఓయమ్మో ఇళ్ళలో నేను కాలిపోతాను. వాడు రే వీళ్ళ కాడికి పోతే బాగా నిద్ర వచ్చేటట్టు ఉందని వాడు వచ్చేటట్టు ఉండేడికి. వాడి నుంచి పారిపోయేటట్లు ఒక 7 సార్లు స్తోత్రాలు చెప్పండి, 2 చేతులు పైకెత్తి. అబ్బా, ఓకే, మేలుకున్నారా? దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహము అంటే అడవికి రాజు. మరి సింహానికి ఏం తక్కువ అవుతుందండి? సింహము అడవికి రాజు అయినప్పుడు సింహమునకు ఏమైనా కొదువు అవుతుందా? ఏమైనా తక్కువ అవుతుందా? అంటే అసలు సింహము ఏమాత్రము తనకు తక్కువ చేయనిచ్చుకోదు ఈ సింహం. మరి సింహానికే తక్కువ కాలేదన్నప్పుడు సింహపు పిల్లలకు కొదువు కలుగుతుందా? సింహం యొక్క తత్వం ఏంటో తెలుసండి? తన కడుపు నిండాలా. తన కడుపు నిండుట కొరకు ఏ ప్రాణం పోయినా దిగులు లేదు సింహానికి. అది సింహపు యొక్క స్వభావం. అయ్యో జింక కనపడింది, దీన్ని మనం తినేస్తే
ఇప్పుడు దీన్ని ప్రాణం పోతుందని సింహం ఆలోచిస్తుందా? ఏమండి, ఆలోచించదు. కొంతమంది ఊరకపోయే కుక్కను కదిలించుకుంటారు. కొంతమంది దాని పాటు అంటారా, అది ఎగ్గిరి బొవ్వని పట్టుకుంటుంది. అది పెద్దగా ఏమి కరిగి కండ తీయదు, ఊరకు ఒక పళ్ళు అక్కడ దిగబడుద్ది అంతే. నువ్వు 3 నెలలు చికెన్ తినలేవు. అంటే దానికి అంత కోపం వస్తుంది అన్నప్పుడు మరి సింహానికి ఎంత కోపం వస్తుందండి? ఒరివేరే ఇప్పుడు కానీ నేను వీళ్ళని కానీ కరిస్తే, వీళ్ళు కానీ కొరిగితే వీళ్ళు 16 సూదులు వేయించుకోవాలి, 3 నెలలు వీళ్ళు పత్యం ఉండాలి, నీసు తగలకూడదు, నా నుండి వాళ్ళకి ఎందుకు అంత కష్టాలని కుక్క ఆలోచిస్తుందా? ఆలోచిస్తుందండి. మరి కుక్కే ఆలోచించినప్పుడు మరి సింహం ఎట్లా ఆలోచిస్తుంది? ఇంకా సింహం యొక్క దాని గుణము ఏంటనంటే, సింహపు స్వభావం ఏంటనంటే, ఎవరు చచ్చినా పర్వాలేదు, ఏది చచ్చినా పర్వాలేదు, నా కడుపు నిండాలి అంతే. అది సింహం యొక్క స్వభావం. ఇప్పుడు మీరు చెప్పండి, సింహము తప్పక ఇక అడవిలో ఎన్ని జీవరాశులు ఉంటాయి, ఎన్ని జంతువులు ఉంటాయి? నక్కలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, జింకలు ఉంటాయి, కోతులు ఉంటాయి, పందులు ఉంటాయి, ఇక ఇట్లా రకరకాలు చెప్పుకొని పోవచ్చు. ఇప్పుడు దీనికి ఆకలైనప్పుడు ఖచ్చితంగా అవి ఈ సింహానికి ఆహారంగా మారిపోవాలంతే. ఇంకా వీళ్ళు ఈ యాడికి పరిగెత్తిన ఆ సింహం మాత్రము విడిచిపెట్టదు. ఒకదాని మీద కన్ను పెట్టింది, ఒక జింక మీద కన్ను పెట్టింది, ఒక గొర్రె మీద, మేక మీద ఈ సింహము కన్ను పెట్టితే ఇంకా దాన్ని తినేంత వరకు, దాన్ని చంపేంత వరకు నిద్రపట్టదు. మనం కానీ వెళ్ళి సింహమా పాపమా జింకను వదిలిపెట్టారు, దాన్ని వదిలిపెట్టుతాగా నిన్ను మింగుతానంటది అది. కాబట్టి దానికి ఏ ప్రాణం అని లెక్కలేదు. దానికి అవసరం ఏంటంటే దాని కడుపు నిండాలంతే. ఇప్పుడు దాని కడుపు పస్తు లేకుండా తన్ను పోషించుకుంటున్నప్పుడు మరి తన పిల్లలను పస్తు పెట్టుద్దా సింహం? అంటే సహజంగా మానవుల నైజమే, ప్రత్యేక తల్లుల యొక్క స్వభావం ఏంటంటే, ఒక పేగు మనకు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, మన పిల్లల కడుపు సమృద్ధిగా ఉండాలని మనం ఆహారం పెడతాం మన పిల్లలకి. నిజమా అబద్ధమా చెప్పండి? చెప్పరేందండి? మా తల్లిగారు అయితే ఎన్నో రాత్రులు పస్తుండి మాకు ఆహారం పెట్టి నీళ్లు తాగి పండుకున్న రోజులు ఎన్నో ఉంది మా తల్లిగారు. మా తల్లినే కాదు, మీ తల్లులు అట్లనే ఉంటే మీరు కూడా అట్లనే ఉంటారు. అంటే మనం పస్తున్నా పర్వాలేదు, మన పిల్లలకు ఆహారము పెట్టాలి, వారు సమృద్ధి ఉండాలి, కడుపార తినాలి, మంచి బలంగా ఉండాలి అని అనుకుంటాము తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని. మరి మనమే మన పిల్లలను పస్తు పెట్టమన్నప్పుడు మరి సింహం ఎట్ట పస్తు పెట్టుద్దని తన బిడ్డల్ని? సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొంటాయంటే కొనవు. ఎందుకంటే సింహం అంటే అడవికి రాజు. అడవికి రాజు అయినప్పుడు వాటి పిల్లలు రాజులే. మరి ఇప్పుడు సింహపు పిల్లలు ఆకలి కొనవు. ఆకలి కొనక ముందే సమస్తమును తన తల్లి సింహము తన బిడ్డలకు అన్ని సమకూరుస్తాయి. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒకవేళ ఆ సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయేమో కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ ఆకలి కొనరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆకలి కొనరు. కానీ ప్రభు అంటాడు, మీరు నన్ను నమ్ముకున్నారు కనుక, నన్ను ఆశ్రయించారు కనుక, నన్ను వెతికినారు కనుక మీరు ఆకలి కొనేంత స్థితికి నేను తీసుకెళ్ళను. మీరు ఆకలి కొనక మునిపే నేను మీకు ఆహారం ఇచ్చి పోషిస్తాను. కొట్టో చప్పట్ల గట్టిగా హల్లెలూయా. నా ప్రియులరా, సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి, కానీ ప్రభుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ కాదు. హల్లెలూయా. నా ప్రియులరా, ఎందును బట్టి ఈ మాటను ప్రభు అంటున్నాడంటే, ఎవరిని బట్టి అంటున్నాడంటే, ఆ 34వ అధ్యాయం 9వ వాక్యంలో మనము చదివితే, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి
ఏమీ కొదువలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రాలు చెబుతూ గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ నా పిల్లలు ఆకలి కొనరు. దానికి కారణం ఏంటంటే వారి ఆకలి కొనక మునిపే వారికి ఏ ఆహారము కావాలో, ఏది కావాలో, ఏ విషయంలో ఆకలి కొన్నారో, వారిని ఎలా తృప్తి పరచాలో నాకు తెలుసు కనుక నేను వారికి ఆహారం ఇచ్చి వారిని పోషిస్తాను. నేను ఎవరి పట్ల తెలుసా? నా యందు ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో వారిని. ఎవరైతే భయభక్తి, భయము ప్లస్, చెప్పండి, భయము ప్లస్ భక్తి, భయ భక్తి అంటారు దాన్ని. భక్తిలో నుండి భయం రాలేదు, కానీ భయములో నుండి భక్తి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే భయం ఉన్న వారిలో ఖచ్చితంగా భక్తి ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భయము భక్తికి తేడా ఒకే ఒక మాట చెప్తాను. భక్తి ఉండి నీలో భయం లేకపోయినా ఆ భక్తి వ్యర్థమే. ఎట్టంటే ఇప్పుడు నీకు భక్తి ఉంది, మందిరానికి వస్తున్నావు, ఆదివారం మందిరానికి రావాలి. మందిరానికి వచ్చినప్పుడు ఏదో పాట పాడాలి, ప్రార్థన చేయాలి, ఆరాధనలు ఏకీవించాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, కానుకలు ఇవ్వాలి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దేని కింద వస్తాయి? భక్తి కింద వస్తాయి ఇవన్నీ. ఇది భక్తి చేశావు. మందిరం అయిపోయిన తర్వాత వెలుపులకి వెళ్ళి టెంకర పనులు చేశావు. టెంకర పనులు అంటే పెద్ద టెంకర పనులు ఏం చేస్తారులే, సినిమాలు చూస్తారు, టీవీలు చూస్తారు, లేకపోతే చేయరాని పనులు చేస్తారు, మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు, చూడకూడని వాటిని చూస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా వారిలో భయం ఉంటే బయటికి వెళ్ళి పని చేస్తారా? చెప్పరేందండి. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక మీటింగ్ పోయి సరే ఆరాధన జరుగుతూ ఉంది, చర్చి బయట కూర్చున్నా, కుర్చీ వేశారు, అటు కూర్చున్నా. అన్న కాఫీ తీసుకొస్తాము స్టేజ్ పైకి అంటే, స్టేజ్ పైకి ఎందుకు నేను కూర్చుంటాను, కాఫీ ఇక్కడ నేను తాగేసి వెళ్ళిపోతానని ఆడు కూర్చున్నా. బయట ఒక పెద్ద వచ్చాడు, అడ్డపంచి కట్టుకుని వచ్చాడు. ఒక పెద్ద వచ్చి మందిరంలో వందనాలు చెప్పాడు. వందనాలు అయ్యగారు అన్నాను. ఈరోజు నువ్వేనా వాక్యం చెప్పేది అన్నాడు. అవును అయ్యగారు. నువ్వేనా? సరే కూర్చో అన్నాడు. సరే కూర్చోను. సరే మందిరంలోకి పోయాడు. పోయి గప్ప బయటకు వచ్చి లోపల తీసి బీడి కట్ట తీసి ఆడొక కిటికీ దగ్గర కొంచెం స్థలం ఉంటే ఆడ పెట్టేసి గప్పకుండా వెళ్ళిపోతున్నాడు. నేను చెప్పాను, ఆయన నాన్నగారు ఇట్రా అన్న. ఏం చెప్పు అన్నాడు. ఏంది వెళ్ళారు, నేను ఏదో లేతుంటే కూర్చో అన్నావు, మళ్ళీ బయటకు వచ్చారు, అదేం పెట్టినవు, ఏంది నాన్న? బైబిల్ చేతులు, బైబిల్ ఏది, ఏంది అది, ఏంది నాన్న? అదేం లేదులే, కాపీ ఇతరు తాగు అన్నాడు. కాదు అదేంది అని నేను చూసా, అది ఏంది నేను చూస్తే అదేం కాదులే అన్నాడు. అది బీడీ కట్టే కదా అని అన్నా. చూసినవా? చూసినానులే. ఏంది అది అని అంటే, మందిరంలోకి పోతా తీసుకొని పోకూడదు కాదు, అందుకే పెట్టినాను అన్నాడు. మందిరంలోకి పోతా తీసుకొని పో. సరే అంత భయం ఉన్నప్పుడు దాన్ని అక్కడే తీసి పారేసి కాల్చేసి వచ్చేయచ్చు కదంటే, 30 రూపాయల కట్ట. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ప్రార్థన అయిపించుకున్నా వచ్చేటప్పుడు వీళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు మాట్లాడియాలని నేను ప్రయత్నం చేస్తుంటే ప్రార్థన అయిపోయినాక మళ్ళీ తీసుకొని పోవాలని దాచిపెట్టాడు ఆ మగోడు. టెన్షన్ అయిపోతుంది రోజులు చూస్తుంటే. మందిరములోకి వెళ్ళాలనేది తెలుసు, అది భక్తి. మందిరములోకి వెళుతున్నప్పుడు ఇట్లాంటి వస్తువులు మందిరంలో తీసుకెళ్ళకూడదని తెలుస్తుంది, అది భక్తి. నిజంగా భయం ఉంటే అసలు దాన్ని ముట్టుకుంటాడు, ఇంకా దాని జోలికి పోతాడు ఇంకా అంటే ఇప్పుడు అర్థం ఏంటి? అతను భక్తి లేదంటారా? భక్తి ఉంది, ఏమి లేదు,
భయం లేదు. కానీ అదే కానీ భయం ఉండదు అనుకో, ఆటోమేటిక్గా భక్తి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయములో నుండే భక్తి పుట్టింది. దేవునికి మహిమ కలుగునగాక. భక్తి ఉండి భయం లేకపోతే ఆ భక్తి వ్యర్థం. మొదట నీలో ఉండవలసింది భయం ఉండాలి. దేవుడి భయము నీలో ఉండాలి. దేవుడి భయము నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీలో భక్తి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలామంది నన్ను అంటారు, నిజంగా మొన్న సమయల్ అన్నగారు తణుకు నుండి సమయల్ పాస్టర్ గారు వచ్చారు. సోలింగంలో 2 రోజులు కూడికలు జరిగినాయి తెలుసా. 2 రోజులు కూడికలు ఏర్పాటు చేస్తే సోమ మంగళవారం అన్నగారు వచ్చారు. అన్నగారు వచ్చి నాతో మాట్లాడుతూ ఇంకా ఈ నెలలో షెడ్యూల్ నా రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు. క్యాలెండర్లో నేను టిక్ చేసి పెట్టుంటా డేట్లు, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ అని. చూస్తే ఈ నెల ఫుల్గా అన్ని డేట్లు రాసి పెట్టేది. అది చూసి అన్నాడు, ఎట్ట ప్రయాణాలు చేస్తున్నావన్నా, నీ వల్ల ఎట్ట మాలుతుందన్నా, అబ్బా అసలు మిమ్మల్ని మీరు తిరిగే చూస్తుంటే నాకు అలుపు వచ్చేస్తుంది ఎట్లాగన్నాను. నిజంగా నాకు అలత రాదంటే అలత వస్తుంది. ఉదయం కూడా ఇంకా మీరు అనుకున్నట్టు నేను కూడా కప్పుదాం అనుకున్నాడు ఒకటి, కానీ మళ్ళీ భయం. ఈరోజు పునరుద్ధానపు దినమున దైవ సేవకుడుగా నేనే మందిరంలో అడుగు పెట్టకుండా నేను పడుకొని ఉంటే దేవుడికి జవాబు చెప్పాలి. దేవుడు చూస్తుంటాడు. ఒక దైవ సేవకుడు, ఒక యాజకుడుగా ఉండి నీవే నిర్లక్ష్యంగా ఉంటే మరి నీ విశ్వాసులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు. నీవే సమస్యలు పడిపోతే విశ్వాసులు ఎంత సమస్యలు పడిపోతారు. నీవే బలహీనం అయిపోతే మరి విశ్వాసులు ఎంత బలహీన పడిపోతారని దేవుడు ప్రశ్నిస్తారేమో భయం మమ్మల్ని పరిగెత్తనిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకున్నట్టు సభలకు వెళ్తుండో దయ్యానికి రోజు బిజీగా ఉండో, రోజు జోబులు నిండిపోతా ఉన్నాయి అనుకుని మీరు అనుకుంటారేమట. నిజం, వాస్తవం చెప్తున్నాను. నేను సభలకు వెళ్తున్నప్పుడల్లా నా సొంత ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాను. దేవుని పరిచర్య విస్తరణ కొరకు నేనే ఒక 10 రూపాయలు పెట్టి దేవుని సువార్త ప్రకటించూస్తూ ఉన్నా. ఆ సభలంటే మీకు రూపాయలు వస్తాయి కాబట్టి నువ్వు పోతవులే మాకేమి అని మీరు అనుకుంటారేమని చెప్తున్నాను ఈ మాట. ఏదో మేము 10 రూపాయలు కోడేసుకోవాలి కానీ సభల కొరకు వెళ్ళేది ఎంత ప్రయాసపడేది ఎందుకొరకనంటే ఏదో వెనకాల ఒక 4 రాళ్ళు వేసుకుందామని కాదు. దేవుని రాజ్యము భూమి మీద కట్టబడాలి. ఆ ప్రసవ వేదన దినమునకు వేధిస్తూ ఉంది. ఆ భయము మమ్మల్ని పరిగెత్తనిస్తుంది. భయం ఉంటేనే నీలో భక్తి వచ్చేస్తుంది. భక్తి ఉందని నాలో భయం లేదని అంటే ఎందుకు ఆ భక్తి కుప్పలయ్యా భక్తిని తీసుకెళ్ళి. నీలో భయం లేకుండా భక్తి చేస్తున్నావంటే ఆ భక్తి పొరపాటున నేను దేవుడి రాజ్యంలోనికి తీసుకువెళ్ళదు అనేది వాస్తవం. ఎందుకు నీ జీవితంలో కొదువులు కలుగుతున్నాయి, ఎందుకు ఆకలి కొంటున్నావు, ఎందుకు కరువు వస్తుంది, ఎందుకు బలహీనతలు వస్తున్నాయి, ఎందుకు నీ జీవితములంతా కూడా ఆర్థిక సమస్యలతోనే నింపబడుతున్నావంటే దానికి కారణం నీలో భక్తి లేదని చెప్పేంత దుర్మార్గుడు నేను కాదు. నీలో భక్తి ఉంది, కాకపోతే భయం లేదు. నీలో భక్తి ఉండటం వాస్తవమే, కానీ ఆ భక్తి వాల్యుబుల్ భక్తిగా, విలువ కలిగిన భక్తిగా ఉండాలంటే ఆ భయమునకు ముందు, క్షమించండి, ఆ భక్తికి ముందు భయం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తి ఉన్న వారు ఎవరు? వారి జీవితంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనవచ్చు, కానీ నీ జీవితంలో నీవు ఆకలి కొనే స్థితికి నా దేవుడు నిన్ను తీసుకురాడు. కొట్టో చప్పట్లు గట్టిగా చప్పట్లు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము కలిగి ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఏ మేలు కొదువ కాదు. ఎవరు దేవుని యందు భయము కలిగిన వారు ఎవరు? దేవుని యందు భయము కలిగిన వారు ఏం చేస్తారు? దేవుని యందు భయభక్తి కలిగిన వారు ఎలా ఉంటారు? వాళ్ళు ఏమి లక్షణాలు ఉంటాయని ఒక 3 మాటలు మీ ఎదుటికి తీసుకొస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో. నెంబర్ 1, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వాక్యం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వాక్యం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తి గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు
మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన యెహోవాను సేవించుట ఒకవేళ మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించుదురో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరే కోరుకోండి. మీరు ఎవరిని సేవింపగోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. గట్టి కొట్ట చప్పట్లు, గట్టి కొట్టి చప్పట్లు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తి కలిగిన వారు ఎవరు అనంటే యెహోషువ కుటుంబీకులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఇది చదవబడిన వాక్య భాగంలో ఇశ్రాయేలీలందరూ ఉన్నారు. వాళ్ళ దేవతలను, అమోరీ దేవతలను, నది అద్దర ఉన్న దేవతలను, వాళ్ళ దేవతలను వాళ్ళు పూజిస్తూ కొలుస్తూ ఉన్నారు. యెహోషువ అంటాడు, మనల్ని నడిపించింది ఈ విగ్రహాలు కాదు, మనల్ని నడిపించి జీవం కలిగిన దేవుడు. ఆ దేవుడిని మనం సేవించకుండా, ఆ దేవుడిని మనం పూజించకుండా, ఆ దేవుడిని ఆరాధించకుండా రాయి రప్పల విగ్రహాలకు, అమోరీల దేవతలను మనం పూజించటం అది కరెక్ట్ కాదు అని అన్నాడు. అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. మేమందరం ఒక దోవన పోతాం, నువ్వు మటుకు సపరేట్గా ఒక దోవలో పోతాం, అది తప్పు, రారా మాతో పాటు రారా అన్నారు యెహోషువ. అది కాదు, నేను చెప్పే మాట మీరండి, జీవము కలిగిన దేవుడు మన దేవుడే ఇంతవరకు మనం నడిపించాడు, ఆ దేవునినే మనము సేవించాలి అని యెహోషువ అంటాడు. లేదు కుదరదు, మాతో రమ్మన్నారు. అప్పుడు యెహోషువ చెప్తున్న మాట అది, యెహోవా యందు కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోని సేవించిన దేవతలను తొలగవేసి యెహోవానే సేవించండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. తల్ల పైకెత్తండి హల్లెలూయా. నా ప్రియులారా, మీరు యెహోవా యందు భయభక్తి కలిగి మీరు ఐగుప్తీయులు సేవించిన దేవతలను మైండ్లో పెట్టుకున్నారే, వాటన్నిటిని తొలగించి మిమ్మల్ని ఎంతవరకు నడిపించిన యెహోవా దేవుడిని మీరు సేవించండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనల్ని ఇంతవరకు నడిపించిన దేవుడు ఎవరండి? మనల్ని ఇంతవరకు నడిపించిన దేవుడు ఎవరు? ఏంది డౌట్ వచ్చింది? ఏ దేవతలు? పొల్లేరమ్మా, నాగదేవత, అదే దేవుడే. ఎవరు మన దేవుడు? ఎవరు? ఏమైంది మీకు అంత డౌట్ వచ్చింది? వేరు గుడ్డోడు పోయి గిడ్లో పోయినట్టు పడ్డరా చర్చిలో? అసలు మన దేవుడు ఎవరనేది మీకు తెలియలేదా? ఎవరు మన దేవుడు? ఎవరు? మరి అది చెప్పకూడదా? యేసునామను ఉచ్చరించేదానికి కూడా అంత బాధగా ఉందండి మీకు? యేసు ప్రభు పేరు ఉచ్చరించేది అంత బాధగా ఉందా? చెప్పండి యేసయ్యా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ నామములో ఉన్న బలము తెలియకుండానే మొహాలు ఎట్టున్నాయి. నిజం, ఆ నామంలో ఉన్న బలము తెలిస్తే, యేసయ్య నామంలో ఆ శక్తికి మీరు పాడద్దు, నేను పాడుతానులే అబ్బా. మీరు పాడితే దానికి ఉన్న మాధుర్యం పోతాను. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు
పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే glory యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో. దురాత్మలను పరదోలే, దుఃఖితులను ఆదరించే, దురాత్మలను పరదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో glory, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో నేటికి శక్తి ఉంది. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే దురాత్మలు వణికిపోతాయి. హల్లెలూయా. మరి యేసయ్య నామం చెప్పేదానికి ఎందుకు అంత సిగ్గుపడుతురు? మన దేవుడు ఎవరు ఇప్పుడు చెప్పండి? ఎవరు మన దేవుడు? అది ఆ యేసయ్యను సేవించటమే భయభక్తి. యెహోషువ అన్నాడు, మీరు భయభక్తి కలిగిన వారు అయ్యుండి మర్యాదగా ఎంతవరకు మనం నడిపించిన దేవుని సేవించండి. అమోరీల దేవతలు కాదు, నది అవతల ఉన్న దేవతలు కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలు కాదు, నిన్ను ఎంతవరకు నడిపించిన దేవుడు ఎవరో దాన్ని పరిశీలన చేసి గుర్తు తెచ్చుకునేసి ఆ దేవుడిని సేవించండి. వాళ్ళు ఎంత మాట వినలా. యెహోషువ అంటాడు, ఇంక తర్వాత చరణంలో అంటాడు, మీరు ఎవరన్నా సేవించండి, ఇంకా మీతో నేను పడలేను, ఇంక మీకు నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకునే స్థితిలో కూడా లేరు, మీరు ఎలాగైనా ఉండండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునిని సేవించాల. నిజంగా నీలో దేవుని భయము ఉన్నది వాస్తవమైతే, నువ్వు చేస్తున్న భక్తి భయముతో కూడింది వాస్తవమైతే, నీవు కుటుంబముతో కూడా ప్రతి దినము దేవుని సేవించాల. హల్లెలూయా. సేవించటం అంటే దానికి అర్థం ఏంటంటే ఆరాధించటం. వేకువజామున ఉదయము మన కుటుంబముతో కూడా ఇంట్లో జయధ్వని వినబడాల. స్తోత్రం చెప్పండి. సుప్రభాతం కాదు, ఆ వడ్డీ ఓడు కట్టలేదు, ఈ పాలోడు ఏం చేస్తున్నాడు, నువ్వేంద నిద్రపోతా ఉన్నావు. కొంతమంది గొనిగి 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 కాపురం ఏమి లేకుండా పోతుంది. నేనేమన్నంటే, కొంతమంది నిద్రపోయేటప్పుడే ఆలోచిస్తారు, పొద్దున్న లేచి ఎట్ట గొడవ పెట్టుకుందాం, ఏం లాగుదాం. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారములు ఏమి వినపడాలండి? చెప్పలు ఏమి వినపడాలి? దేవునికి రక్షణ ధ్వని, స్తుతి ధ్వని, నైవేద్య ధ్వని, స్తోత్ర బలుల ధ్వని వినబడాలి. నీలో నిజంగా భయం ఉందంటే కుటుంబముతో పాటు ప్రతి దినము నువ్వు దేవుణ్ణి పూజించాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి. నీవు దేవుడిని ఆరాధించలేదు అని అంటే నీకు భయం ఉంది, భక్తి ఉంది, కానీ నీలో ఏమి లేదు, భయము లేదు. దేవుడు ఎవరికి చెప్పాడు తెలుసా? నీకు ఏ మేలు నీకు కొదువు కాదని ఎవరైతే భయముతో కూడిన భక్తి చేస్తారో వారితో చెప్పాడు. నిజంగా
నువ్వు దేవునిని భయముతో కూడిన భక్తి దేవుని ఎడల నువ్వు కలిగి ఉన్నది వాస్తవం అయితే నీవు దేవుణ్ణి సేవించాలా, దేవుణ్ణి పూజించాలా. చదవండి కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. కొలొస్సీ పత్రిక 2:8. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారపు అలవాటులను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన ఉన్నారేమో, అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్త. ఎట్లాంటి వాళ్ళు? పారంపర్య ఆచారపు అలవాట్లు కొంతమంది పాటిస్తా వస్తారు. కొంతమంది పారంపర్య ఆచారపు అలవాట్లు. కొంతమంది నిద్రపోయి లేచిందే దిడ్డి కింద డబ్బులు పెట్టుకుంటారు. కొంతమంది లేచిన అమ్మటే అబ్బా 500 కాగితం బా. కొంతమంది ఎక్కడున్నా భార్యని పిలుతారు, ఎక్కడున్నా బాయ్ రా, ఏడను ఎక్కడా, నేను బాత్రూంలో ఉన్నానండి, పర్లేదురా బాత్రూమ్ రా, గబగబలో వచ్చి నాకు మొహం చూడ బా ఓకే. ఈయనకి టయానికి తగినట్లుగా ఏదో బండిలో పోతా, ఏదైనా జరిగి హాస్పిటల్లో కాలు కట్లు వేసుకొని పడుకున్నాను అనుకో. పోయిన వాళ్ళు ఎవరన్నా ఏందరా ఎట్ట అయిపోయింది, బాగా నడుపుతా బాగా తిరుగుతూ ఏందర ఎట్ట అయిపోయింది, పొద్దున్నే ఎవరు ముఖం చూసినవరని అని అనుకో, ఈయనకు ఆలోచన పడద్ది. పొద్దున్నే ఎవరు ముఖం చూసి ఈ పిల్ల ముఖం చూసా. ఇదేంది? ఇది ఆచారపు అలవాట్లు, ఇవన్నీ సాంప్రదాయాలు. పొద్దున్నే ఎవరు మొహం చూస్తారో అది జరుగుద్దంట. మనం బయటికి పోయేటప్పుడు పిల్లి ఎదురొస్తే అబ్బా పిల్లిని అట్ట తిట్టుకుంటారు. నేను పోయేటప్పుడు వచ్చింది పిల్లి, పిల్లి అనుకుంటే అట్ట. నేను పోయేటప్పుడు ఈడు ఎదురు వచ్చింది ఈడు అనుకుంటే పిల్లి. మనము పిల్లి ఎదురు వచ్చినా నిద్రరాదు, బల్లి పైన పడినా. ఆచారపు చెప్పాలి, ఇవన్నీ ఆచారపు. ఇది ఇంకా అనుసరించే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది ఇవన్నిటి, ఇలాంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారేమో చూడండి. చూడమంటే ఏం చూడట్లేదు మీరు. ఈ ఆచరిస్తే ఇవన్నీ ఇంకా అలవాట్లు, పారంపర్య ఆచారపు అలవాట్లు పాటించే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారేమో చూడండి. అవి కాదు. నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావా, వేకుజామున స్తుతుల ధ్వని నీ కుటుంబంలో వినబడాలి. అది నీ ఇంటికి ఆశీర్వాదం. నువ్వు ఎవరు మొహాలు చూడాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. పొద్దున లేచిందే డబ్బులు చూసుకోవాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. పొద్దున లేచిన వాడు మొహం వీడి మొహం చూడాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. నాకు ఇప్పటి వరకు అవి లేవు, మరి ఎందుకో నా బతికే ఇట్లా తగలబడింది. పొద్దున లేచిందే నాన్సీ మొహం చూడ, నాన్సీ ఎక్కడున్నావు నాన్సీ, ఈరోజు ఇప్పుడు పెళ్ళి 7 ఏళ్ళు. ఏడైందా? డౌట్ వచ్చింది నాకు. ఎవరు చెప్తారు కరెక్ట్? నా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది రామన్న? నా పెళ్ళి ఎప్పుడైతే నాకు తెలియదు. నువ్వు నన్ను అడిగి నువ్వు బలేవాడు అన్నాను అనుకుంటారు ఆయన. 7 అయింది కదా, 7 సంవత్సరాలు పరిపూర్ణ సంఖ్య. అంటే 7 సంవత్సరాలు కాబట్టి ఈసారి గ్రాండ్గా చేయాలా. 7 సంవత్సరాలు పరిపూర్ణం అయింది కాబట్టి వెడ్డింగ్ డే. దేవుని చిత్తమైతే ఏనే పెడదాం స్తుతి కూడిక. హల్లెలూయా. ఏ రోజు లేదు, ఏ ఒక్క రోజు లేదు. నిద్రపోయి లేయటం, మొట్టమొదటిగా మోకాలు వంచటం, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సురక్షితంగా నన్ను నా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, ఏ కుదువ లేకుండా. కారణం వేకుజామున నీవు నీ కుటుంబంలో దేవుణ్ణి సేవించాలి. అదే దేవుని ఎడల నీవు కలిగి ఉన్న భయభక్తి. ఆమేన్. రెండవ మాట, రెండవదిగా చదవండి కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం.
కీర్తన ఆ. నేనైతే ఆ, ఆ, నీ ఎడ భయభక్తి కలిగి నీ పరిశుద్ధాలయము ఆ, దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ యందు నేను భయభక్తి కలిగి ఉన్నాను గనుక నీ మందిర ఆవరణంలో నేను ప్రవేశించి ఆ నీ ఎడల భయభక్తి కలిగి నీ పరిశుద్ధాలయము వైపు చూచి నిన్ను నమస్కరించెదను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకటి, దేవుని భయభక్తి ఉన్నవాళ్ళు వేకువనే కుటుంబంతో కూడా ప్రభుని సేవిస్తారు. రెండు, దేవుని భయభక్తి ఉన్నవాళ్ళు దేవుని మందిరములో ప్రవేశిస్తారు. సపట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని మందిరములో ఉన్నవారు దేవుని యందు భయభక్తి కలిగిన వారై ఉండాలి. దేవుని యందు భయభక్తి లేకుండానే పాస్టర్ గారు మేము ఈరోజు మందిరానికి వచ్చామా అని మీరు అడుగుతున్నారేమో. నేను చెప్తాను, దేవుని మందిరములోనికి రావటం ప్రాముఖ్యం కాదు, దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు భయముతో రావాలి. ఆమె చెప్పలేదే, యెహోవా మందిరంలోకి వెళుతున్నామని చెప్పుచున్న మీ ప్రవక్తన దేవుని మందిరం వెళ్తున్నాంలే, దేవుని మందిరంకి వెళ్తున్నాంలే, దేవుని మందిరంలోకి వెళ్తున్నాంలే చెప్పుకోవడం పెద్ద విశేషం ఏం కాదు. దేవుని మందిరంలోకి వెళుతున్న నీవు దేవుని భయం కలిగి ఉన్నావా? అది నిజంగా దేవుని మందిరములో ఉన్న మేము దేవునికి భయపడే ఉన్నాము అన్న వాళ్ళు ఒక స్తోత్రం చెప్పండి. ఒక కొబ్బరికాయ కొడదాం. దేవునికి భయపడే ఉన్నామా? నిజంగా దేవుని మందిరములో దేవునికి భయపడి దేవుని మందిరంలోకి వస్తున్నామని అంటే 3 గంటలకు ఆరాధన అన్నప్పుడు 4:30కు రాము. మనసులాయా సంజయ్ పురిందిదా? అర్థమైంది ప్రవీణ? 3 భాషలు నాకు ఆ 3 భాషలు వచ్చింది అదే మొక్క. ఇంగ్లీష్ ఒక మొక్క. యూ కెన్ అండర్స్టాండ్. అబ్బా 4 వచ్చినాయి. తెలుగులో అడుగుతున్నాను, అర్థమైందా? నిజంగా దేవుని భయం ఉంటే 3 గంటలకు ఆరాధన అన్నప్పుడు 4:30కి మందిరానికి జనమ్మా. నువ్వు అప్పుడే కదన్నా వచ్చిందని నువ్వు అని అంటే అట్టగా నువ్వు అన్నం అనుకో, మీ ఇద్దరు 4 పిల్లలతో సహా ఇప్పుడు మళ్ళీ ప్రార్థన అంబత్తూరు పోతున్నా. అంబత్తూరులో కూటం అది. ఏళ్ళు అంబత్తూరు కూటం వదిలిపెట్టి మిమ్మల్ని అక్కడ వదిలిపెట్టి వస్తా, మీరు ఇంటికి రండి. మీరు ఇంటికి రారు, హాస్పిటల్కి పోతారు. ఏం జేమ్స్? 3 గంటలకు ఆరాధన అన్నప్పుడు నిజంగా దేవుని భయం ఉన్న వాళ్ళైతే 4 గంటలకు 4:30కు మందిరానికి రారు. మరి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు ఒక చిన్న మాట, మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు, పనికి వెళ్తున్నారు. ఎన్ని గంటలకు వెళ్తారు? అసలు పని ఎన్ని గంటలకు మీకు అది చెప్పండి. డ్యూటీ టైం ఎన్ని గంటలకు అది చెప్పు. 6:30, 6 గంటలకా? సరే ఓకే. ఎన్ని గంటలకు ఉంటారు లోపల? 3:30. నిద్రపోమ్మా. 6 గంటలకు ప్రార్థన. ప్రశ్న నిన్నేం అనలేదు కదమ్మా నేను. పిల్లలు మొత్తం తీసుకెళ్ళిపోతున్నావు. పౌలు నువ్వు కూడా పో. నిన్నేం అనలేదు, నువ్వు పనికి పోయలేదుగా. అలిగి నువ్వేమో అనుకున్నానమ్మా. చెప్పండి. 6 గంటలకు డ్యూటీ అంటే ఎన్ని గంటలకు లోపల ఉంటావు? 6 గంటలకి ఉంటాం. ఇప్పుడు నేను పనిచేసేటప్పుడు ఏంటంటే యాక్సిస్ కార్డు. నేను పనిచేసేటప్పుడు మాకు కార్డు ఇస్తారు, యాక్సిస్ కార్డు. మేము ఎన్ని గంటల లోపలికి వస్తున్నాం అనేది ఆ కార్డు అక్కడ స్వైప్ చేయాలి. ఆ కార్డు పెట్టినప్పుడు అది స్కాన్ అయిపోతుంది. ఎప్పుడు పెడతారో టైం రిజిస్టర్ అయిపోద్ది. కాబట్టి లేటుకు వచ్చేట్టు దాన్ని తెలిసిపోద్ది. కాబట్టి గబ్బ నేను ఎన్నోసార్లు నిద్రపోయి అర్జెంట్లు మర్చిపోయి లేచి టైం అయిపోద్ది బ్రష్ చేసుకొని పోతే అని చెప్పేసి బ్రష్ పేస్ట్ తీసుకెళ్ళిపోతా. పనికి వెళ్ళి తీసుకొని పోయి అక్కడ బ్రష్ నాకు ఈ టైం ప్రాముఖ్యం. కానీ నాకు మీకు ఒక తేడా అని స్త్రీలు కదా పురుషులు. నేను అర్జెంటుగా పోయి
లేట్ అవుద్ది ఏమైనా బ్రష్ చేసుకుని వస్తానా, మీరేం చేస్తారు, పని అంతా అయిపించుకొనేసి అక్కడనే స్నానాలు చేసి వస్తారు మీరు. నాకు మీకు అదే తేడా. మొత్తం మీద ఏంటంటే ఆ టైమింగు మా మేనేజర్ కానీ చూశాడు అనుకోండి, ఆ మేనేజర్ కనపడుద్ది, ఆ టైమింగ్, ఆ స్కాన్ చేసే టైం కనపడుద్ది. అది కానీ కనపడింది అనుకో, మా మేనేజర్ మమ్మల్ని అదరదుడుతాడు. దేని కొరకంటే లేటుగా వచ్చామని. ఆ భయానికి భద్ర వెళ్ళిపోయి స్కానింగ్ పెట్టేస్తాం, లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నాకు ఎవరు భయం ఉంది చెప్పాలి, ఎవరు భయం ఉందండి? అధికారి భయం నాకు ఉంది. నిజంగా మీకు కూడా దేవుని భయం ఉన్నది వాస్తవం అయితే 4 గంటలకు వస్తారు మందిరానికి. చెప్పరేందక్క, ఏందో ఎమ్మెల్యేలక్క సారు రోజక్క ఏం చేస్తున్నా నాకేం అర్థం కాదు. పాపం వాళ్ళ ఒక లోపంలో ఉన్న, మీరు ఉండండి ఒక పక్క. చెప్పండి, నిజంగా దేవుని భయము మీలో ఉన్నది వాస్తవమైతే
గుణాల సంపన్నుడా స్తుతి